గుత్తి బీరకాయ చూడండి ఎంతో టేస్టీగా ఉంటుంది. ఇలా చేస్తే అన్నంలోకి, చపాతీలోకి, ఏ దేంట్లోకైనా చాలా బాగుంటుంది. చూడండి రైస్లోకి గ్రేవీ టేస్టీగా ఉంటుంది. ఇది ఇలా చేస్తే చూడండి తక్కువ ఆయిల్తోనే ఎంతో టేస్టీగా చేయొచ్చు. దీనికి ఒక ప్యాన్ పెట్టుకొని ఒక 10 ఎండుమిర్చిలను వేసుకోండి. ధనియాలు 1 స్పూన్నర, జీలకర్ర 1 స్పూను, వెల్లుల్లి ఒక 10 ఇవి కావాలి. ముందుగా ఎండుమిర్చిలను వేయించుకోండి. కొంచెం ఇలా వేయించేయడం వల్ల చాలా బాగుంటుంది ఫ్లేవరు. ఒక 1/2 స్పూను మెంతులు వేసుకోండి, కమ్మగా ఉంటుంది. ఇలా సింపుల్గా మనకు పల్లీలు, నువ్వులు, కొబ్బరి ఏం లేకుండా ఇలా చేయండి, సూపర్గా ఉంటుంది. 1 స్పూన్నర ధనియాలు కూడా వేయించుకోండి. అప్పటికప్పుడు వేయించుకొని వేయడం వల్ల కూర చాలా టేస్టీగా వస్తుంది, చాలా బాగుంటుంది. వేగాక జీలకర్ర కూడా వేసి వేయించుకోండి. అదే ప్యాన్లో ఒక 10-12 వెల్లుల్లిని వేయించుకోండి. కొద్దిగా వెల్లుల్లి ఎక్కువనే వేసుకోండి. నెక్స్ట్ పెద్ద ఉల్లిపాయ ముక్కలు కట్ చేసుకొని వేసుకోండి. వీటిని కూడా వేయించుకోండి. ఒక 2 వేళ్ళకు వచ్చినంత చింతపండు వేసుకోండి ఇందులోనే. అలాగే 1/2 కేజీ బీరకాయలను అలా చెక్కు తీసి పొడవుగా ఉండేటివి తీసుకోండి. ఇలాగా సన్నగా పొడవుగా ఉండేటివి, మనం గుత్తి బీరకాయ కదా, ఇలాంటివి తీసుకుంటే కర్రీ బాగుంటుంది. 1 అంగుళము ఇంచుతో కట్ చేసుకోండి. వీటిని జీలకర్ర, ధనియాలు, ఎండుమిర్చి, మెంతులను వేసి మిక్సీలో వేసి ఉప్పు, పసుపు వేసి మిక్సీ వేసుకోండి. ఇందులోకి చెక్క, లవంగాలు కానీ ఏమీ వేయడం లేదు. అది అంత బాగుండదు, టేస్టీగా మసాలా వాసన వస్తుంది. చూడండి కొద్ది చింతపండు కూడా మనం పులుపు కావాలి కదా, అదే ఉల్లిపాయలలో నానబెట్టిన చింతపండు కూడా వేసేసుకొని ఆ వేటి మీద మిక్సీ వేసుకోండి. కొద్దిగా చల్లారాక ఆ చింతపండు కూడా కొద్దిగా ఉడికినట్టు అవుతుంది. మనము వేడి మీద వేస్తే ఉల్లిపాయలలో ఉడికిపోతుంది. మిక్సీ వేసుకోండి. చల్లారాక చూడండి అలాగా పేస్ట్ చేసుకోండి. ఇది 1 ఇంచి మందంతో ఇలా కట్ చేసుకోండి బీరకాయలు అన్నింటినీ. ఇందులో గింజలు కావాలంటే తీసుకోవచ్చు, లేదంటే అలానే మనం పెట్టుకోవచ్చు. ఒకవేళ ఎక్కువ గింజలు ఉన్నాయంటే తీసుకోవచ్చు. అలాగా పేస్టును లోపలికి కూరండి, అలా కూర్చాలి. అన్నింటికి అలా కూర్చుకోండి. కావాలంటే వెనుక కూడా తీసేసి మనం గింజలు ఏదన్నా కండ లాంటివి తీసుకొని అక్కడ కూడా పెట్టుకోవచ్చు. బాగా మగ్గిపోతుంది. 2 సైడ్ల బాగా లోపలికి ఆయిల్ పోయి బాగా ఉడికిపోతుంది. అలా అన్నింటినీ పెట్టుకోండి. చూడండి అలా అన్నింటికి పెట్టుకోండి. చూడండి వెనక వైపు కూడా పెట్టుకోండి. ఇలాగా ఒత్తుకోండి. ఇలా మొత్తం అన్నింటికి పెట్టుకోండి. ఒకవేళ మీరు వద్దనుకుంటే వెనక ఒక సైడే పెట్టుకోవచ్చు. కొంచెం నిదానంగా కాలుతుంది. ఇది ఏంటంటే పచ్చివాసన అనేది వస్తుంది కదా మనకు, కాలకపోతే అది పేస్టు కొంచెం ఉడికితే బాగుంటుంది కదా అని నేను 2 సైడ్ల తీయమన్నాను. అలా అన్నీ తీసుకొని రెడీ చేసుకోండి. మొత్తము అన్నింటికి పెట్టుకోండి. అలాగా అదే ప్యాన్లో 3 స్పూన్ల ఆయిల్ వేసి జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు వేసుకోండి.
కొద్దిగా కరివేపాకు వేసుకోండి. కొద్దిగా ఫ్రై అయ్యాక వీటన్నింటినీ మనము కూర్చిన గుత్తి బీరకాయలను వేయండి. ముందుగా గింజలు వేసుకోండి. కొద్దిగా ఫ్రై అయితే బాగుంటాయి అవి కూడా. మనం వద్దనుకుంటే పక్కన పెట్టుకోవచ్చు, స్కిప్ చేయొచ్చు. ఇలా వేస్తే ఏమి వేస్ట్ కాకుండా కూర చాలా బాగుంటుంది. వాటికి కూడా అంత కర్రీ అంటుకొని చాలా బాగుంటుంది. నెక్స్ట్ వీటన్నింటిని పెట్టుకోండి. అలా ఆయిల్ కూడా ఎక్కువ ఏం తీసుకోదు. కొంచెం ఆయిల్తోనే మనం స్లోగా సిమ్లో పెట్టుకొని ఉడికించుకుంటే చాలా బాగుంటుంది కర్రీ. ఇవన్నీ పల్లీలు ఇవన్నీ మనకు నువ్వులు, కొబ్బరి లేకుండా, చెక్క లవంగాలు లేకుండా ఇలాగ మెంతులు, జీలకర్ర ఫ్లేవర్తోనే, ఉల్లిపాయ వెల్లుల్లితోనే చాలా టేస్టీగా వస్తుంది. మనం ఇక్కడ అల్లం కూడా వేయడం లేదు. ఇవి ఉంటే చాలు, చాలా బాగుంటుంది సింపుల్గా కర్రీ, టేస్టీగా. అలాగ అన్నీ పెట్టుకొని ఒక 2 minutes అలా కదిలించండి. అలా కదిలించి ఒక 5 minutes మూత పెట్టుకోండి. మనం కింద మగ్గిపోతుంది. ఒక 5 minutes మూత పెట్టుకున్నాక అలా చూడండి. మనం నీళ్ళు కూడా వేయ అవసరం లేదు. ఉల్లిపాయల నీరు అంతా బీరకాయ నీరు సరిపోతుంది. అలా 5 minutes అయ్యాక తిప్పుకోండి. అలా అన్నింటినీ తిప్పుకోండి. అలా అండి అన్నింటినీ తిప్పేసుకోండి మొత్తము. మళ్ళీ ఒక 5 minutes మూత పెట్టుకోండి. నెక్స్ట్ 5 minutes అయ్యాక మూత తీసి చూడండి, మగ్గిపోయింటుంది. ఆల్మోస్ట్ కర్రీ 80% ఉడికింటుంది. ఇంకా 20% మళ్ళీ చూసుకొని అలా మూత పెట్టుకుంటా మనము చూసుకుంటా ఉడికించుకోండి. అలా అన్నింటినీ తిప్పుకోండి. చూడండి, మళ్ళీ ఒక 5 minutes మూత పెట్టుకుంటే మొత్తం కర్రీ అంతా ఉడికిపోతుంది. ఉడికిందండి, దాదాపుగా ఉడికింది. జస్ట్ కలుపుకొని ఇంకా మనము సర్వింగ్ బౌల్లోకి తీసుకోవడమే. మనము మధ్యలో మీరు చెక్ చేసుకోండి ఉడికిందా లేదా. ఒకవేళ ఉడకలేదు అనుకుంటే కొంచెం వాటర్ కూడా వేసుకోవచ్చు కావాల్సి వస్తే. నాకేం వాటర్ అవసరం లేదు, అదే వాటరే సరిపోయింది. బీరకాయ వాటర్, ఉల్లిపాయ వాటరే. చూడండి చూస్తేనే ఎంత నోరు ఊరుతుంది, అంత బాగుంటుంది. తింటే ఇంకా బాగుంటుంది. చూడండి, సింపుల్గా ఎక్కువ స్పైసెస్ లేకుండా, మనకు నువ్వులు, పల్లీలు అంత ప్రాసెస్ లేకుండా సింపుల్గా ఒక ఫ్రై చేసుకొని మిక్సీలో వేసుకోవడమే. అందులో పెట్టేసుకొని ఇలా చేసుకోండి, అదిరిపోతుంది కూర. చూడండి కలర్ అలా అప్పుడప్పుడు వేయించుకొని ఫ్రెష్గా మనం వేసుకుంటే కూర ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. చూడండి, రైస్లోకి, చపాతీలకు కూడా బాగుంటుంది. నేను రైస్ చేశాను. వేడి వేడి అన్నంలోకి సూపర్గా ఉంటుంది.
చూడండి, ఒక ముక్క వేసుకొని రైస్లో కలుపుకొని తినండి. చూడండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.